If you look at it, it is Telugu Desam party that insisted that the Waqf bill go to JPC for broader consultation. During the broader consultation, there was no amendments given by YCP. If at all they wanted any changes, they should have done it at the JPC level. They had all the power. They didn't do it. It was in fact TDP that gave close to 3 amendments. మేము 3 సవరణలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవరణలు చేయలేదు. నేను అడుగుతున్నాను, ఈ జబ్బలు దరుచుకునేటువంటి, ఈ డాంబికాలు పోతున్నటువంటి, ఈ డప్పు కొడుతున్నటువంటి నువ్వు చెప్పే సవరణ ఏంటో ఎవరికి తెలియదు. 3 సవరణలు అంటే సవరణలు ఎవరో తెలుసు. ఏం సవరణలు చేశావు? వక్ఫ్ బై యూజర్ అనే చట్ట సవరణని అది తొలగిస్తూ చేసినటువంటి దాన్ని నిలుపుదల చేశావా? వక్ఫ్ బోర్డులో సిఇఓ కింద అంటే ప్రభుత్వ అధికారి ముస్లిం కానోడు కూడా ఉండొచ్చు అని చెప్పి చేసినటువంటి సవరణని ఏమన్నా ఆపావా? లేదా వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలు కాను వాళ్ళు ఇద్దరు ఉండాలి అని చేసినటువంటి సవరణ ఏమన్నా ఆపావా? మరి ఇంకేం ఆపావు? అవి ఆపలేదు కదా. నేను లోకేష్ ఛాలెంజ్ చేస్తున్నాను, మీ నాన్నగారికి మీకు నిజంగా కలేజా ఉంటే 2 విషయాల్లో మేము చెప్పినట్టు చేయండి. మమతా బెనర్జీ చెప్పినట్టుగా నేను నా రాష్ట్రంలో వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని అమలు చేయను అని చెప్పి ఆవిడ అసెంబ్లీ తీర్మానం చేసేస్తాను, మీరు చేయండి. లేదు, మేము సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాం 19575/2025 మా రిట్ పిటిషన్ నంబర్. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ చట్ట సవరణకి వ్యతిరేకంగా మేము రిట్ పిటిషన్ దాఖలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు దావా చేయండి, మీరు కూడా చేయండి.